వెల్కమ్ టు కెరీర్ ప్లేస్. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆమోదం మరియు ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ సంస్థగా విశ్వాని ప్రవేశపెట్టిన 4 సంవత్సరాల బిఎస్ కంప్యూటర్స్ కోర్సుతో ఇంటర్మీడియట్లో ఎంపీసీఏ కాదు ఏ గ్రూప్ అయినా మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు. అది ఎలాగో తెలుసుకుందామా? కాలేజ్ మరియు కోర్స్ డీటెయిల్స్ మనకు తెలియజేయడానికి విశ్వాని డైరెక్టర్ శ్రీరామకృష్ణ చిన్నం టీవీ9 స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. నమస్తే మేడం. సార్, ఈ మధ్య కాలంలో అసలు ఇలాంటి కోర్సుల గురించి అసలు వినలేదు. నేనైతే మీ బ్రోచర్ చూసాక ఈ 4 years కోర్స్ గురించి విన్నాక చాలా ఎక్సైటెడ్గా ఉన్నా తెలుసుకోవడానికి. మరి ఈ బిఎస్ కంప్యూటర్ కోర్స్ గురించి స్టూడెంట్స్కి పేరెంట్స్కి అర్థమయ్యే విధంగా చెప్పండి. This course is being launched for the first time under Usmania affiliation and under the approval of Telangana State Council for Higher Education. This is a 4-year BS Computer Science. The duration of the course is 4 years అండి. ఇంత అద్భుతమైన కోర్సు ప్రవేశపెట్టినందుకు ముందుగా మీకు విశ్వాని విద్యా సంస్థలకు థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఇలాంటి కోర్సులు ఇంకా రావాలని కోరుకుంటున్నాం. మరి ఈ కోర్స్ చేయడానికి ఎలిజిబిలిటీస్ ఏంటంటారు? జనరల్గా మనం ఈ కంప్యూటర్ సైన్స్ కోర్సెస్లో అడ్మిషన్ తీసుకోవాలంటే ఇంటర్మీడియట్లో ఎంపీసీఏ ఒక గత్యంతరం ఉండిందండి. బట్ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఈ బిఎస్ కంప్యూటర్ కోర్స్ లాంచ్ చేసినప్పుడు దానిలో ఎలిజిబిలిటీ పారామీటర్లో ఎనీ ఇంటర్మీడియట్ స్టూడెంట్ అప్లై ఫర్ దిస్ బిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్స్. ఇట్స్ అ 4-year కోర్స్ అండర్ ఉస్మానియా యూనివర్సిటీ. సార్, మరి మల్టీ డిసిప్లినరీ అండ్ ఇంటర్ డిసిప్లినరీ కోర్స్ అంటే ఏంటి సార్? బీటెక్ సిఎస్సి కోర్స్ తీసుకుంటే దట్స్ మోర్ ఆఫ్ ఎ టెక్నికల్ కోర్స్ అండి. దిస్ ఈజ్ మోర్ ఆఫ్ ఎన్ మల్టీ డిసిప్లినరీ అండ్ ఇంటర్ డిసిప్లినరీ కోర్స్ అండి. మల్టీ డిసిప్లినరీ కోర్స్ అంటే ఎలా ఉంటుందంటే మనకు బీటెక్ సిఎస్సిలో ఓన్లీ కంప్యూటర్ సబ్జెక్ట్స్ ఉంటాయండి. బట్ వెన్ కమింగ్ టు బిఎస్ కంప్యూటర్ కోర్స్ కంప్యూటర్ సబ్జెక్ట్స్తో పాటు మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ దీంట్లో కోర్స్ కరికులంలో పార్ట్ అండ్ పార్సల్ చేశారండి. ఎలాగంటే స్టూడెంట్ కంప్యూటర్ సబ్జెక్ట్స్తో పాటు మేనేజ్మెంట్, ఎకనామిక్స్, స్టాట్స్, మ్యాథమెటిక్స్, ఆపరేషన్స్ అన్ని పేపర్స్ చూస్తాడు. దట్స్ ద రీజన్ దిస్ కోర్స్ ఈజ్ కాల్డ్ ఏ మల్టీ డిసిప్లినరీ కోర్స్. అండ్ మోరోవర్ ఇంటర్డిసిప్లినరీ ఎలా అంటే కంప్యూటర్ కోర్సెస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మషీన్ లెర్నింగ్, బిగ్ డేటా, డేటా సైన్స్ ఇవన్నీ ఇన్ ద డిసిప్లిన్ ఆఫ్ కంప్యూటర్స్ ఇంటర్డిసిప్లినరీలో ఈ ఏఐ, ఎంఎల్ అండ్ డేటా సైన్స్ ఇంక్లూడ్ చేశారండి. సార్, కొంతమంది ఎంపీసీ తీసుకుంటే బాగుండు అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి ఈ కోర్స్ చాలా యూజ్ అవుతుంది. అవునండి. మరి బైపీసీ నుంచి వచ్చిన వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఈ కోర్స్ చేయడం వల్ల? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కెరియర్ చేసుకోవాలనుకుంటే 10th తర్వాత ఎంపీసీఏ ఒక మార్గం ఉండింది. సో ఎవరైతే ఎంపీసీ మిస్ చేసిన ప్రతి విద్యార్థి ఒక నైరాశ్యంలో ఉండి నేను సాఫ్ట్వేర్కి వెళ్ళలేకపోతున్నాను, బీఎస్సీ లైఫ్ సైన్స్ చేసిన స్టూడెంట్ అమీర్పేట్కి వెళ్ళి 4 కోర్సెస్ చేసుకొని హీ విల్ స్ట్రగుల్ టు గెట్ ఇన్ టు ఏ కంప్యూటర్ కోర్స్. బట్ అదే కనుక మన ఉస్మానియా అఫిలియేషన్తో పాటు ఒక డిగ్రీ వచ్చిందంటే ఈవెన్ ఏ బైపీసీ స్టూడెంట్ కెన్ గెట్ ఇన్ టు దిస్ 4-year బిఎస్ కంప్యూటర్ కోర్స్ అఫిలియేటెడ్ టు ఉస్మానియా యూనివర్సిటీ. సో నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది. నాన్ మ్యాథ్స్ పిల్లలు కూడా జనరల్గా మనకు మ్యాథమెటిక్స్ ఉన్న వాళ్ళే కంప్యూటర్స్కి రావాలి, మ్యాథ్స్ వచ్చిన వాళ్ళే కంప్యూటర్స్ చేయగలుగుతారనే అపోహలో ఉంటాం మనం. బట్ ఈ కోర్స్ కరికులం ఎలా డిజైన్ చేశారు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళంటే 10th బేస్ నుంచి ఇప్పుడు స్టూడెంట్ మాకు అడ్మిషన్ అయ్యాక వాళ్ళని 10th క్లాస్ మ్యాథమెటిక్స్ నుంచి వీల్ టేక్ దెమ్ టు ఫర్దర్ లెవెల్స్ ఇన్ టు ద కంప్యూటర్ కోర్స్. మనకు ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ వేరు, కంప్యూటర్ కోర్స్ మ్యాథమెటిక్స్ వేరు. ద +2లో జరిగే మ్యాథమెటిక్స్ అన్నీ దే ఆర్ మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ ఏ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, నాట్ టువర్డ్స్ ఏ కంప్యూటర్ మ్యాథమెటిక్స్. కంప్యూటర్స్లో అవసరం ఉన్న మ్యాథమెటిక్స్ మేము 10th బేస్ నుంచి తీసుకొని వీళ్ళ 4-year కోర్స్లో ఇంబైట్ చేసామండి. సో బైపీసీ స్టూడెంట్స్ గురించి చెప్పారు, ఎంపీసీ వాళ్ళకి చెప్పారు. మరి ఎంఈసీ అండ్ సిఈసీ స్టూడెంట్స్కి ఈ కోర్స్ ఏ విధంగా యూజ్ అవుతుంది అంటారు? బైపీసీ ఫస్ట్ ఎందుకు స్ట్రెస్ చేశామంటే వాళ్ళు జనరల్గా బైపీసీ పిల్లలు మ్యాథమెటిక్స్ రాక కొందరు బైపీసీ తీసుకుంటారండి. డాక్టర్ అయిదామని తీసుకున్న వాళ్ళు కొందరు ఉంటే మ్యాథ్స్ రాక బైపీసీ తీసుకుంటారు. వేరే ఆప్షన్ లేక వాళ్ళు బైపీసీ తీసుకుంటారు. సో వాళ్ళని అడ్రస్ చేశాం. మోర్ ఓవర్ ఎన్ ఎంఈసీ స్టూడెంట్ హూ ఈస్ విల్లింగ్ టు గో ఫర్ మేనేజ్మెంట్ యాజ్ ఎ కెరియర్, దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ లైన్ వెరీన్ యూ కెన్ గెట్ ఇన్ టు ఎనీ మేనేజ్మెంట్ కోర్స్. ఎంఈసీ కానీ సిఈసీ కానీ ఇఫ్ దే వాంట్ టు గెట్ ఇన్ టు కంప్యూటర్స్ దిస్ కోర్స్ బికాస్ వీఆర్ టీచింగ్ మ్యాథమెటిక్స్ ఫ్రమ్ ద 10th లెవెల్ వాళ్ళు ఈ కోర్సులోకి రావచ్చండి. సాఫ్ట్వేర్ జాబ్స్ లో చూసుకుంటే చాలా మంది బీటెక్ లో సిఈసీ చేసిన వాళ్ళకి ఫ్యూచర్ ఉంది. మరి బిఎస్ కంప్యూటర్స్ చేస్తే కూడా ఫ్యూచర్ ఉంటుందని మీరు చెప్తున్నారు. దాని గురించి ఒక్కసారి క్లారిఫికేషన్ ఇవ్వండి. మన బీటెక్ సిఎస్సి యూనివర్సిటీ కరికులంలో ఎలా ఉందంటే వీ ట్రైన్ దెమ్ టు బికమ్ ఏ టెక్నికల్ టూల్ ఆపరేటర్ అండి. బట్
when you come to a BS computer course, which is a multidisciplinary and interdisciplinary course, we are making him more of a holistic individual wherein he learn management along with computer science. ఒక చిన్న ముక్కలో చెప్పాలంటే అండి, బిఎస్ కంప్యూటర్ 4-year కోర్స్ ఎట్ విశ్వవిశ్వాని ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ బీటెక్ సిఎస్సి అండ్ ఎ బీబీఏ. 2 గ్రాడ్యుయేషన్ డిగ్రీలు ఒకే డిగ్రీలో ఇమిడి ఉన్నాయండి ఇందులో. మరి బీటెక్ సిఎస్సి చేసిన వాళ్ళకి బిఎస్ కంప్యూటర్ చేసిన వాళ్ళకి కంపారిటివ్లీ చూస్తే వాళ్ళ ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది, వీళ్ళ ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది? ఒక బిఎస్ కంప్యూటర్ సైన్స్ పిల్లవాడు కంప్యూటర్ సబ్జెక్ట్స్తో పాటు మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ నేర్చుకుంటాడండి. అదే బీటెక్ సిఎస్సి విద్యార్థి ఈ విల్ బీ ఏబుల్ టు బికమ్ ఏ టెక్నికల్ టూల్ ఆపరేటర్. ఆయన మేనేజ్మెంట్ క్యాడర్లోకి వెళ్ళలేకపోతున్నాడు. హీ విల్ గెట్ ఏ జాబ్ ఇన్ టు ద ఎంట్రీ లెవెల్ ఇన్ ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. అదే ఒక బిఎస్ కంప్యూటర్ చేసిన విద్యార్థి, బికాస్ హీ ఈస్ హ్యావింగ్ ఆల్ మేనేజ్మెంట్ స్కిల్స్ అలాంగ్ విత్ ద లీడర్షిప్ క్వాలిటీస్, హీ విల్ గెట్ ఇన్ టు ద హయ్యర్ లెవెల్ ఇన్ ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. బిఎస్ కంప్యూటర్ కోర్స్ ఫారిన్ కంట్రీస్ లోనే చూసాం. అవునండి. ఇప్పుడు ఇక్కడ రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి చదువుకోలేని వాళ్ళకి మీరు అందుబాటులో ఉంచారు. మీకు అసలు స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పాలి ఈ విషయంలో. అండ్ వాటి విషయానికి వస్తే ఎలాంటి సిమిలారిటీస్ ఉంటాయి అక్కడ ఇక్కడ చేయడం వల్ల? ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, అందులో ఇప్పుడు 3-year గ్రాడ్యుయేషన్స్ అనేవి ఉండవండి. ఇన్ ఫ్యూచర్ ఎవ్రీ గ్రాడ్యుయేషన్ విల్ బికమ్ ఏ 4-year గ్రాడ్యుయేషన్. ఈ బీటెక్ అనే టెక్నాలజీ టర్మ్ ఏదైతే వాడుతున్నామో మనం ఓన్లీ మన కంట్రీలో వాడతామండి. రెస్ట్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్ ద నామన్క్లేచర్ యూజ్డ్ ఆర్ బిఎస్ అండ్ బీబీఏ. సో ఇప్పుడు ఫారిన్ యూనివర్సిటీస్లో మన పిల్లలు 10+2 చేసిన పిల్లలు శాట్ ఎగ్జామ్ రాసుకొని వాళ్ళు ఎలాగైతే బిఎస్ డిగ్రీస్కి అప్లై చేస్తారో అక్కడ ఆఫర్ చేసే డిగ్రీ ఐవీ లీగ్ యూనివర్సిటీస్లో ఆఫర్ చేసే డిగ్రీ బిఎస్, అండ్ దిస్ డిగ్రీ ఆఫర్డ్ బై ఉస్మాన్ యూనివర్సిటీ. కోర్స్ కరికులం కానీ, కోర్స్ డెలివరీ కానీ, కోర్స్ స్ట్రక్చర్లో కానీ ఎలాంటి వ్యత్యాసం ఉండదండి. ఇట్ ఈస్ ఆన్ పార్ విత్ కోర్స్ స్ట్రక్చర్స్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. సార్, కోర్స్ అండ్ సిలబస్ గురించి చెప్తున్నారు, మరి ఏ విధంగా ఉంటుంది? అండ్ ఇంజనీరింగ్ లాగానే ప్రాజెక్ట్ అండ్ ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుందా? తప్పకుండా అండి. ది కోర్స్ కరికులంలో ఎలా డిజైన్ చేశారంటే, ఎలాగైతే మన టెక్నికల్ కోర్స్ బీటెక్ సిఎస్సి చేసిన విద్యార్థి యాజ్ పర్ ద యూనివర్సిటీ కరికులం ప్రాజెక్ట్స్ చేస్తాడో, ఉస్మాన్ యూనివర్సిటీ నామ్స్ ప్రకారము బిఎస్ కంప్యూటర్ 4-year కోర్స్ విద్యార్థి కూడా ప్రాజెక్ట్స్ ఉంటాయండి, ప్రజెంటేషన్స్ ఉంటాయి. వి మేక్ దెమ్ మోర్ ఆఫ్ ఎన్ హోలిస్టిక్ ఇండివిజువల్ అండి. బీటెక్ చేసిన వాళ్ళు చాలా మంది ఫారెన్కి వెళ్ళి ఎంఎస్ చేస్తుంటారు. మరి ఇక్కడ బిఎస్ చేసిన వాళ్ళు ఫారెన్కి వెళ్ళి ఎంఎస్ చేయొచ్చు అంటారా? మన ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో బీటెక్ సిఎస్సి కానీ ఎనీ బీటెక్ ఇంజనీర్ కానివ్వండి, వాళ్ళకు నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటంటే ఫారిన్ యూనివర్సిటీలో ఎంఎస్ చేయడానికి. ఫారిన్ యూనివర్సిటీస్కి అప్లై చేసుకొని దే గోయింగ్ టు ఆల్ యూనివర్సిటీస్ అక్రాస్ ద గ్లోబ్. మన బిఎస్ చేసిన విద్యార్థి ఈ 4 years కంప్లీట్ అయిన వెంటనే మన ఉస్మాన్ యూనివర్సిటీలోనే 5th year కంప్లీట్ చేస్తే వాళ్ళకి ఎంఎస్ డిగ్రీ వస్తుందండి. బట్ కొందరు విద్యార్థులు ఫారెన్లోనే ఎంఎస్ కంప్లీట్ చేయాలనుకున్న విద్యార్థులు ఈ 4-year డిగ్రీతో పాటు అన్ని ఫారెన్ యూనివర్సిటీస్, ఐవీ లీగ్ యూనివర్సిటీస్కి, యూరోప్, యూకే, కెనడా, యుఎస్, ఆస్ట్రేలియా ఎక్కడైనా కూడా ఐవీ లీగ్ యూనివర్సిటీస్కి మన బిఎస్ ఉస్మాన్ యూనివర్సిటీ డిగ్రీ అట్ విచ్ ఈస్ ఆఫర్డ్ ఎట్ విశ్వవిశ్వానితో అప్లై చేసుకొని ఎంఎస్కి అక్కడ పర్సూ చేయొచ్చండి. సార్, ఈ మధ్య కాలంలో నోటిఫికేషన్ పడితే చాలు ఏ బ్యాక్గ్రౌండ్ అయినా సరే గవర్నమెంట్ జాబ్కి అప్లై చేస్తున్నారు. మరి బిఎస్ కంప్యూటర్ చేసిన వాళ్ళు గవర్నమెంట్ జాబ్కి అప్లై చేయొచ్చు అంటారా? ఎనీ గవర్నమెంట్ నోటిఫికేషన్ అండి, ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఈజ్ ఏ గ్రాడ్యుయేట్. He can be a MBBS graduate, he can be a BTech graduate, he can be an LLB graduate, likewise he can be a BS graduate. UPSC అండి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఐఏఎస్ ఐపీఎస్ రాసే ఎగ్జామ్లో ద క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ ఎలిజిబిలిటీ ఈజ్ ఏ గ్రాడ్యుయేట్. సో ఎలాగైతే ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేస్తాడో మన బిఎస్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ కూడా అప్లై చేయొచ్చండి. బీటెక్ అయిన తర్వాత పిహెచ్డి చేయడానికి ఇష్టపడుతున్నారు, మరి బిఎస్ కంప్యూటర్స్ చేసిన వాళ్ళు పిహెచ్డి చేయొచ్చు అంటారా? 100% అండి. ఎలాగైతే దిస్ డిగ్రీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్, ఈ బిఎస్ చేసిన విద్యార్థి ఎంఎస్ చేసుకున్నాక ఆల్ యూనివర్సిటీస్ అక్రాస్ ఇండియా పిహెచ్డి ఎగ్జామ్ ఉంటుందండి. దాని ఎంట్రన్స్ రాసి దాంట్లో క్వాలిఫై అయ్యాక హీ కెన్ గెట్ ఇన్ టు పిహెచ్డి ఆఫ్ ఎనీ university across the country, or he can apply for any PhD courses across the global universities. BTech CSC డిగ్రీకి అండ్ BS కంప్యూటర్ డిగ్రీస్కి డిఫరెన్స్ ఏంటంటారు? $1 million క్వశ్చన్ అండి. గత 3-4 నెలలుగా
మన 2 తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్న ప్రశ్న. ఆల్రెడీ బీటెక్ సిఎస్సి 4 ఇయర్ కోర్స్ ఉన్నాక మళ్ళీ ఇంకొక 4 ఇయర్ కోర్స్ ఎందుకు బిఎస్ కంప్యూటర్స్? బీటెక్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ ద్వారా వీఆర్ క్రియేటింగ్ ఏ టెక్నికల్ టూల్ ఆపరేటర్. బిఎస్ 4 ఇయర్ కోర్స్లో వీఆర్ మేకింగ్ ఏ ఇండివిజువల్ who can operate a technical tool plus who can manage a corporate company. అందుకే the course ని we are say it as techno management course అండి. both technical skills వస్తాయి, management skills కూడా వస్తాయి. boldly say that it will overtake a BTech CSE computer course in future. సర్ ఈ కోర్స్ చేయమని ఇంతలా చెప్తున్నారు, మరి ఈ కోర్స్ అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? This course eligibility parameter లో ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఎనీ ఇంటర్మీడియట్ స్టూడెంట్ని పెట్టారండి. మా వెబ్సైట్లో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ పొందుపరిచామండి. ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ పాస్ అయిన పిల్లలకి వీ కాల్ దెమ్ ఫర్ ఏ 1-on-1 పర్సనల్ ఇంటర్వ్యూ. ఈ కోర్స్ చేయాల్సుకున్న పిల్లలకి యాప్టిట్యూడ్తో పాటు యాటిట్యూడ్, బిహేవియర్ ఎలా ఉందో చూడాలండి. స్టూడెంట్ ఈజ్ గెటింగ్ ఇన్ టు ద మేనేజ్మెంట్ లెవెల్ ఆఫ్ ద కార్పొరేట్ కంపెనీస్, వాళ్ళకి మంచి యాటిట్యూడ్ ఉన్న పిల్లలు కావాలండి. ఈ సబ్జెక్ట్ టీచ్ చేయడానికి పిల్లలకి యాప్టిట్యూడ్ లెవెల్స్తో పాటు యాటిట్యూడ్ లెవెల్స్ కరెక్ట్ ఉండాలి. అందుకే వీ హ్యావ్ 2 సెట్ ఆఫ్ పారామీటర్స్ అండి. వన్ ఈజ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఫాలోడ్ బై అ పర్సనల్ ఇంటర్వ్యూ. ఈ రెండు చూసుకున్నాక పిల్లల్ని సెలెక్ట్ చేయడమా రిజెక్ట్ చేయడమా చూస్తామండి. ఇప్పటివరకు ఈ క్వశ్చన్ ఎందుకు అడగలేదా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నట్టున్నారు. జాబ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి? ఎనీ స్టూడెంట్ హూ ఈజ్ పర్సూయింగ్ హైయర్ ఎడ్యుకేషన్, పేరెంట్స్ కానీ పిల్లలు కానీ, ఫస్ట్ క్వశ్చన్ సార్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఏం ప్యాకేజ్లో వస్తుంది? యాజ్ వీ హ్యావ్ ఆల్రెడీ మెన్షన్, దిస్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ 2 కోర్సెస్. ఒక కంప్యూటర్ సైన్స్ బీటెక్తో పాటు ఒక బీబీఏ. సో ఈ స్టూడెంట్ టెక్నికల్ స్కిల్స్తో పాటు మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా వస్తున్నాయి కాబట్టి డెఫినెట్లీ 100% మనం ఘంటాపదంగా చెప్పొచ్చండి. ఒక బీటెక్ సిఎస్సికి వచ్చిన పే ప్యాకేజ్కి ప్లస్గా ఉంటుందండి బిఎస్ కంప్యూటర్ సైన్స్కి వచ్చే ప్యాకేజెస్ అండి. బికాస్ దిస్ కోర్స్ మనకి కొత్తదండి. బట్ దిస్ కోర్స్ ఈస్ బీయింగ్ రన్ ఎట్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్స్ అండి. ఐఐటి బాంబే, ఐఐటి కాన్పూర్, ఐసర్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఐసర్ తిరుపతి, ఐసర్ తిరువనంతపురం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. ఈ అన్ని నేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ కోర్స్ ఆల్రెడీ 10 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు. వాళ్ళ పే ప్యాకేజెస్కు చూసుకుంటే ఒక బీటెక్ సిఎస్సి కన్నా హై లెవెల్లో ఉన్నాయి. So we are very confident at Vishwavishwani that this batch come out at 2025, 4 years లో. సో ఈలోగా కార్పొరేట్ కంపెనీస్కి ఈ కోర్స్ గురించి అవగాహన పెంచి ఈ కోర్స్ కరికులంలో ఉన్న పాజిటివ్ని వీ హ్యావ్ టు టేక్ టు ద కార్పొరేట్ లెవెల్స్ నౌ. ఈ కోర్స్ని మనం కార్పొరేట్ ఇండస్ట్రీలో స్ప్రెడ్ చేయాలండి. ఒక బీటెక్ కరికులంలో ఏముంది, బిఎస్ కరికులంలో ఏముంది తీసుకెళ్ళి మనం ఒక హెచ్ఆర్ మేనేజర్కి చెప్తే హీ విల్ అండర్స్టాండ్ వై హీ షుడ్ చూస్ ఎ బిఎస్ స్టూడెంట్ ఓవర్ ఎ బీటెక్ స్టూడెంట్. సార్ జాబ్ విషయానికి వస్తే కొంతమంది బీటెక్ స్టూడెంట్స్ ఏ బ్రాంచ్ అయినా, సిఎస్ఏ కాదు ఏ బ్రాంచ్ చేసినా కూడా కొంతమందిని చూస్తే బీపీఓగా కేపీఓగా చేస్తున్నారు. మరి ఆ అవసరం బిఎస్ కంప్యూటర్ చేసిన వాళ్ళకి అసలు వస్తుందా? 100% ఉండదండి. మనకు ఆ బీటెక్ ఎనీ బ్రాంచ్ చేసిన పిల్లలు, ఐ డోంట్ అండర్స్టాండ్ వై ఎ మెకానికల్ ఇంజనీర్ షుడ్ గెట్ ఇన్ టు ఎ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, వై ఎ సివిల్ ఇంజనీర్ హ్యాస్ టు గెట్ ఇన్ టు ఎ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఇలా 2 ఉన్నాయండి. పిల్లలకి తెలియక వస్తున్నారు, వాళ్ళు చదువుకున్న దానికి ఉద్యోగాలు లేక వస్తున్నారు. నేను ఇంతకుముందు 2-3 షోస్లో చెప్పానండి, చదువుకున్న చదువుకి చేస్తున్న కొలువుకి కనెక్షన్ ఉండాలండి. వాట్ యూ హ్యావ్ స్టడీడ్ హియర్ యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఎట్ యువర్ ఆఫీస్ లెవెల్. సో మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన విద్యార్థి 4 కంప్యూటర్ కోర్సులు చేసుకొని ఈజ్ గెటింగ్ టు ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. దట్స్ ఎ రాంగ్ కాంబినేషన్. అదే కనుక మన బిఎస్ కంప్యూటర్ సైన్స్ చేసిన విద్యార్థికి, because we are training him to become an holistic candidate, టెక్నికల్ స్కిల్స్తో పాటు మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకి బీపీఓస్కి కేపీఓస్కి వెళ్ళే గత్యంతరం పట్టదండి. డెఫినెట్గా చెప్పదలుచుకున్నాను, ఎనీ బిఎస్ కంప్యూటర్ సైన్స్ చేసిన విద్యార్థి హీ విల్ నెవర్ అప్లై టు బీపీఓ ఆర్ ఏ కేపీఓ అండి. సార్ ఇంత గొప్ప కోర్సు రన్ చేస్తున్న విశ్వవిశ్వానిలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది? విశ్వవిశ్వాని ఈజ్ ఏ 23-year-old బిజినెస్ స్కూల్ అండి. This is located at Tumkunta on Rajiv Rahdari, Shamirpet Road lo untundandi. We have started with management courses andi. We are having MBA, we are having PGDM,
We have launched integrated MBA in 2013, BBA plus MBA, and 2021 we are launching BS Computer Science course. ఇంత గొప్ప కోర్స్ రన్ చేయడానికి గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలాగైతే మనం కాలేజ్కి హార్డ్వేర్ అవుతుందో ఫ్యాకల్టీ సాఫ్ట్వేర్ అవుతుందండి. సో బ్రిక్ మోటార్ ల్యాబ్స్ కంప్యూటర్స్ క్రియేట్ చేయొచ్చండి. బట్ ఇన్స్టిట్యూషన్ డెవలప్ కావాలంటే ఇట్ ఈస్ ద ఫ్యాకల్టీ స్ట్రెంగ్త్ అండి. ఆల్ ద ఫ్యాకల్టీ ఎట్ విశ్వని ఆర్ ఉస్మానియా యూనివర్సిటీ గైడ్లైన్స్ ప్రకారము వాళ్ళ రాటిఫికేషన్ మోడల్లో ఎంతమంది పిహెచ్డీస్ ఉండాలి, ఎంతమంది ఎంటెక్స్ ఉండాలి, ఎంతమంది ఎంఎస్సీస్ ఉండాలి, దాన్ని చూసుకొని ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఇంటర్వ్యూస్ విశ్వనిలో అవుతాయండి. వాళ్ళని మేము సెలెక్ట్ చేశాక రాటిఫికేషన్ గురించి ఉస్మానియా యూనివర్సిటీకి పంపిస్తామండి. వీ గెట్ గుడ్ క్వాలిటీ ఫ్యాకల్టీ అట్ విశ్వని అండ్ వీ హ్యావ్ టాప్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. ఇప్పుడు ఇట్లాంటి కోర్స్ రన్ చేయాలంటే చాక్ పీసు బ్లాక్ బోర్డ్ క్లాస్ రూమ్స్ సరిపోవండి. వీ హ్యావ్ 65-inch ఇంటరాక్టివ్ ప్యానెల్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ టు ఇంటర్నెట్ సర్వీసెస్ అండి. ఒక ఫ్యాకల్టీ మెంబర్ ఎప్పుడైతే ఇంటరాక్టివ్ ప్యానెల్లో టీచ్ చేస్తాడో ద టోటల్ వాట్ ఎవర్ హీ హెస్ టాట్ on the interactive panel, he can directly send into the emails of the students. ఏదైనా స్టూడెంట్ క్లాస్ మిస్ అయినా కూడా whatever is taught on that day can be directly transferred to the email of the student. 65-inch interactive panels. We have 24 classrooms and I can boldly say no college in Hyderabad is having 24 classroom with ఇంటరాక్టివ్ ప్యానెల్స్ అండి. ఇంటరాక్టివ్ ప్యానెల్ అంటే మన స్మార్ట్ ఫోన్కి 100 రెట్లు ఎక్కువ ఉంటుందండి. సార్ లాస్ట్లీ మరి బిఎస్ కంప్యూటర్స్ అనేది ఒక అద్భుతమైన కోర్స్. ఈ కోర్స్లో ఈ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు పిల్లలు అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, జాయిన్ అవ్వాలనుకుంటే అండ్ పేరెంట్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటారు? మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో స్కూలింగ్ లెవెల్లో కానివ్వండి, +2 లెవెల్లో కానివ్వండి, బికాస్ ఆఫ్ ద ఫాస్ట్ ట్రాక్ అప్రోచ్ వీ హ్యావ్, నో పేరెంట్ ఆర్ నో స్టూడెంట్ is able to get a right advice to choose which course. ఒక ఎంపీసీ చేసిన విద్యార్థి ఏం చేయాలి, ఒక బైపీసీ చేసిన విద్యార్థి ఏం చేయాలి, ఇది కాకపోతే ఆప్షన్స్ ఏంటి. ఇప్పుడు బైపీసీ చేసిన విద్యార్థి నీట్ రాసి మెడికల్ కోర్సెస్కి వెళ్తూ ఉంటాడు, అది కాకపోతే ఏం చేయాలి అనే కెరియర్ కౌన్సిలింగ్ కానీ కెరియర్ మ్యాపింగ్ కానీ ఇక్కడ లేదండి. దానికి మేము ఏం చేసామంటే కెరియర్ గైడెన్స్ అండ్ కెరియర్ మ్యాపింగ్ అవగాహన పెడతామండి మా ఇన్స్టిట్యూషన్స్లో. ఎనీ స్టూడెంట్ ఆర్ ఎ పేరెంట్ హూ వాక్-ఇన్స్ టు విశ్వని, వీ ట్రై టు గైడ్ దెమ్ టు ద రైట్ కోర్స్. ఒక స్టూడెంట్ వచ్చాడు, వాట్ ఈజ్ హిస్ స్ట్రెంగ్త్, వాట్ ఈజ్ హిస్ వీక్నెస్. ఒక ఎంపీసీ చదువుకున్నాడు, వాట్ ఈజ్ హిస్ స్ట్రెంగ్త్, కెన్ ఈ గో ఇన్ టు ద బీటెక్ లైన్లో వెళ్ళొచ్చా. ఒక నీట్ రాసిన బైపీసీ విద్యార్థి వేర్ ఈ కెన్ గో, ఇఫ్ ఎట్ ఆల్ ఈజ్ మిస్సింగ్ అవుట్ అనే అడ్మిషన్ ఇన్ టు ఎంబీబీఎస్ ఎక్కడికి వెళ్ళాలి. ఒక ఎంఈసీ సిఈసీ చేసిన విద్యార్థి వెదర్ ఈ హెస్ టేకెన్ ఏ క్లాట్ ఎంట్రన్స్, లా ఎంట్రన్స్ తీసుకుంటాడు, బీబీఏ ఎంట్రన్స్ తీసుకుంటాడు, అది మిస్ అయితే ఏం చేయాలి. So we have a one-to-one session with the parent and the student, ప్రాపర్గా కెరియర్ గైడెన్స్ చేసి వాళ్ళకి ఏ కోర్స్ చూస్ చేసుకోవాలో చెప్తామండి. సో బీటెక్ సిఎస్ఈ కాదు, బిఎస్ కంప్యూటర్స్తో కూడా లైఫ్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చు అని చెప్తున్నారు. అవునండి. ఎస్, ఇది వాళ్ళ కెరీర్ ప్లస్. చూస్తూనే ఉండండి TV9.